V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ కాపు వెల్ఫేర్ కార్యాలయంలో ఈరోజు ప్రముఖ నేత ముద్రగడ్డ పద్మనాభం శ్రద్ధాంజలి తెలియజేశారు. కాపు నేతలు నమస్కారం అండి. నా పేరు కాజా సత్యనారాయణ. విశాఖ కాపు వెల్ఫేర్ యూత్ ఆధ్వర్యంలో విశాఖ కాపు ముద్రగడ దివంగత నేత ముద్రగడ పద్మనాభం గారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మృదు స్వభావి, స్నేహశీలి, ఎక్కడంలో ఆయనది ఎంతో చాలా పెద్ద చేయి. తర్వాత పట్టుదలకి మారుపేరు, కాపు పౌరుషానికి ప్రతీక అయినటువంటి ముద్రగడ్డ గారిని ఈ విధంగా స్మరించుకోవడం కొంచెం బాధాకరమే. ఆయన నీటి నిజాయితీల గురించి చెప్పాలంటే వారి తండ్రి ద్వారా సంక్రమించిన 600 ఎకరాలు ఆయన చనిపోయిన నాటికి 15 ఎకరాలుగా మారిందంటే ఆయన ఎంత నిజాయితీపరుడు. ఆయన ఆరోగ్యాన్ని, రాజకీయ జీవితాన్ని, ఆస్తుల్ని అన్నీ కూడా పోగొట్టుకొని ఫ్యామిలీ కూడా అవమానించుకొని కేసులు పెట్టించుకొని కాపుల కోసం ఉద్యమం చేసి జీవో నంబర్ 30 సాధించి ఎంతో ఇతోదికంగా ఆయన కాపు సమాజ వర్గానికి సేవ చేశారండి. ఆయన్ని ప్రభుత్వం చనిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు. ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఆయన మరణాన్ని కూడా చాలా విషాదకరంగా మార్చి రాజకీయం చేయడం జరిగింది. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చూడకూడదండి, ఒక ఉద్యమ నాయకుడిగా కూడా చూడాలి. ఆయనతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద పదవులు అలంకరించి అక్కడ ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు ఎన్నో పదవులు అలంకరించారు. ఆయన మంత్రి పదవులు కూడా చివరికి ఉద్యమం కోసం, తన నమ్మిన ఆశయం కోసం తృణప్రాయంగా వదిలేసిన సందర్భం అండి. ఏ రాజకీయ నాయకుడు కూడా 94 తర్వాత ఒక్కసారి ఎంపీ అయ్యారండి. ఆ తర్వాత నుంచి రాజకీయ జీవితం అంతా పాపం సమర్థం అయ్యేది కూడా ఆయనంత లైవ్లో, ఆయనంత పేరు ప్రఖ్యాతులు ఏ పదవి లేనప్పటికీ కూడా అన్నాళ్ళు ఆయన లైవ్లో అంత దిగ్విజయంగా ఒక నాయకుడిగా కొనసాగడం అనేది మామూలు విషయం కాదు. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ముద్రగడ్డకి ఈరోజు శ్రద్ధాంజలి గడిస్తున్నాం స్వామి. దాని తరఫున అందరికీ ఆయన గురించి చాలా గొప్పగా అనుకునేవాళ్ళం. అలాగే ఈరోజు మన తరఫున శ్రద్ధాంజలి గడించాలని ఈరోజు ఈ డేట్లో ఈ టైంలో పెట్టాం. చాలా కాటిగా ఇది వేరే విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాకు కూడా తల్లనాలుగులా ఉండేవారు ముద్రగడ్డ గారు. ఆయన లేని లోటు ఆయన మాకు తీరంది. మాకే కాదు, కాపుకులు ప్రతి ఒక్కరికి కూడా ఆయన లేని లోటు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుందని మరొకసారి ఆయనలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టాలని మేము కోరుకుంటూ, పుట్టడు పుట్టలేడు అయినా సరే పుట్టాలని మేము కోరుకుంటూ మా విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరొకసారి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్న వాళ్ళు అర్పిస్తున్నారు. जोहार जोहार मुद्रगड़ा जोहार ओके जोहार मुद्रगड़ा जोहार 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 मुद्रगड़ा जोहार 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 मुद्रगड़ा जोहार जोहार